నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజ్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ కాలేజ్లే లక్ష్యంగా పోలీసు బలగాలు ఫీల్డ్లోకి వచ్చాయి. నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్కి వందల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం కాలేజ్ అంతా పోలీసుల దిగ్బంధంలో ఉంది. కాలేజీలో పెద్ద మొత్తంలో నగదు డంపు చేశారనేది అనుమానం. అందుకే వందలాది మందికి పైగా పోలీసులు మోహరించారు. అయితే మాజీ మంత్రి నారాయణ నెల్లూరులో కాకుండా హైదరాబాద్లో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసుల హడావిడితో విద్యార్థుల్లో కలవరం నెలకొంది. సోదాలు చేయాలంటూ నారాయణ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు నారాయణ ఇంటిపైకి ఎక్కి పోలీసులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 3 గంటలుగా పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజ్లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ కాలేజ్లో లక్ష్యంగా పోలీసు బలగాలు ఫీల్డ్లోకి వచ్చాయి. నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలకి వందల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం కాలేజ్ అంతా పోలీసుల దిగ్బంధంలో ఉంది. కాలేజీలోని పెద్ద మొత్తంలో నగదు డంపు చేస్తున్నారన్న అనుమానం. అందుకే వందలాది మందికి పైగా పోలీసులు మోహరించారు. అయితే మాజీ మంత్రి నారాయణ నెల్లూరులో కాకుండా హైదరాబాద్లో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసుల హడావిడితో విద్యార్థుల్లో కలవరం నెలకొంది. సోదాలు చేయాలంటూ నారాయణ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు నారాయణ ఇంటిపైకి ఎక్కి పోలీసులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 3 గంటలుగా పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు. కాజా, భారీగా చేరుతున్నారు. దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అయితే నారాయణ మెడికల్ కాలేజీలో ఉన్న ఆయన నివాసం పూర్తిగా కూడా పోలీసులు లోపలే ఉన్నారు. అయితే ఇక్కడే నారాయణ మెడికల్ కాలేజీలో ఈ గృహంలోనే ఆయన నివాసం పరిస్థితి. అయితే ఇక్కడి నుంచే కూడా నారాయణ అన్ని వ్యవహారాలు కూడా నడుపుతుంటారు. అయితే ప్రస్తుతం నారాయణ మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకు వచ్చారు, ఏం సోదాలు చేస్తున్నారు, దీనికి సంబంధించినది కూడా పోలీసులు ఎక్కడ కూడా వెల్లడించిన పరిస్థితి. ప్రాంతం అంతా కూడా పోలీసులతో కూడా పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారాయణ మెడికల్ కాలేజీ నెల్లూరు సిటీలోనే ఉండడం, నెల్లూరు సిటీ నుంచి నారాయణ పోటీ చేయడం, అంటే నెల్లూరు సిటీ నుంచి నారాయణ పోటీ చేస్తున్నారు కాబట్టి మరి కొద్ది నెలల్లోనే ఎన్నికలు ఉన్న పరిస్థితి. ఈ ఎన్నికల సమయంలో నారాయణ మెడికల్ కాలేజీలో విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు టీడీపీ శ్రేణుల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉన్నపలంగా ఈ సోదాలు నిర్వహించడానికి గల కారణాలు ఏంటి కాదు? పోలీసులు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎందుకు వచ్చారు, ఏ విషయం మీద ఎవరు చెప్పలేడు పరిస్థితి. ఎందుకంటే నారాయణ మెడికల్ కాలేజీలో కొంత డబ్బుని నిల్వ ఉంచారనే సమాచారం ఉందనే అన్న అంశం మీదనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. అయితే ఈ నగదు ఇక్కడ ఎక్కువగా డంప్ చేస్తుంటారు. ఎన్నికల సమయం ఉంది కాబట్టి ప్రధానంగా నారాయణ చంద్రబాబు ఖచ్చితంగా సన్నిహితుడు కాబట్టి నారాయణ ఈ రాజకీయ కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారనే ఒక వ్యవహారంతోనే ఈ జరుగుతుందని చెప్పేసి టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన పోలీసులు ఇవరకు కూడా నారాయణ నివాసం అంతా కూడా సోదాలు చేసినప్పటికీ ఏం దొరికాయి, ఏం సోదాలు చేస్తున్నారు అనే అంశం కూడా ఇంకా కూడా బయటరాని పరిస్థితి. మరో 2 గంటల పాటు కూడా ఇక్కడ పోలీసులు ఉండే వాతావరణం కూడా చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది కూడా నెల్లూరు సిటీకి సంబంధించి టీడీపీ నేతలంతా కూడా చేరుకున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏమనుకుంటున్నారు వాళ్ళని అడిగి తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎందుకు నారాయణ మెడికల్ కాలేజీలో ఈరోజు పోలీసులు ఇంతమంది వచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు గమనించవచ్చు, 2014 నుంచి 19 దాకా రాష్ట్రం విడిచిన తర్వాత పొంగూరు నారాయణ గారు రాష్ట్ర నిర్మాణంలో క్రియాశీలకంగా పోషించడం, చంద్రబాబు గారితో ఒక సన్నిహితంగా ఉండడం, ఆ 5 సంవత్సరాలు రాష్ట్రానికి ఎనలేని అభివృద్ధి చేయడంలో పాత్ర పోషించారు. అందులో క్రమంలోనే నెల్లూరు నగరానికి విపరీతంగా అభివృద్ధి చేసి వేల కోట్లతోటి ఈరోజు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశారు. అప్పుడు జరిగినటువంటి 2019 ఎలక్షన్స్ లో వైసీపీ చేర్చినటువంటి సుమారు 15,020 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ రోజు ఎటువంటి దొంగ ఓట్లు ఉండకూడదు, ప్రతి ఒక్కటి నిజాయితీగా జరగాలి, ఎవరున్నా కూడా ఓటర్ లిస్టులలో పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో గత 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ప్రస్తుతం నారాయణ మెడికల్ కాలేజీలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ సోదాలు ఎందుకు చేస్తున్నారని ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వైసీపీ వాళ్ళకి ఈ రోజు భయాందోళన గురయ్యి నారాయణ గారిని భయపెట్టాలి, భయపెట్టి నిష్క్రమించాలి, పార్టీలో నిలబడకుండా ఆయన నిలబడే స్థానం కాకుండా పార్లమెంట్ మొత్తం కూడా ఇబ్బందికరంగా మారింది.
నారాయణ గారు గెలిస్తే 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుంది, అది మొత్తం పార్లమెంట్ మొత్తం మీద ఆ ఎఫెక్ట్ పడుతున్న ఉద్దేశంతో ఈ భయాందోళన గురి చేస్తే ఆ నిశ్చమిస్తాలతో ఈ రోజు రైతు జరుగుతుంది. మీరు చెప్పండి, అసలు ప్రధానంగా ఈ రోజు దాదాపు 3 గంటల నుంచి కూడా ఇక్కడ పోలీసులు సోదాలు చేస్తున్నారు. అయితే ఎక్కువ నారాయణ మెడికల్ కాలేజ్ ఇక్కడ నగదు డంప్ చేశారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. నిజమేనా నమ్మచ్చా? పుకార్లు అయితే వైసీపీ ప్రభుత్వం చేసే పుకార్లు అసలు దానికి కళ ఉండదు, తోపా ఉండదు. కేవలం నారాయణ గారి రోజు ఆవిడ అభ్యర్థి మీకు తెలిసినాక ఇక్కడ ఉండే అభ్యర్థి ఆవిడ పరారైపోవడం జరిగింది. మళ్ళా కొత్త వ్యక్తిని పెట్టడం జరిగింది. ఈ రోజైతే నెల్లూరు నగరంలో దాదాపు 1,00,000 ఓట్ల పైగా మెజార్టీతో నారాయణ గారు గెలవబోతున్నారు. ఆ మెజార్టీతో పార్లమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే భయంతో ఈరోజు నారాయణ భయభ్రాంతి చేసి నారాయణ పోటీలో లేకుండా చేస్తే ఏదో వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ అది జరిగే ప్రసక్తే లేదు. నారాయణ గారు ఖచ్చితంగా నెల్లూరు నగరంలో పోటీ చేస్తున్నాడు. కాజా ఒకసారి మీ ఆడియో మ్యూట్ చేయండి, మ్యూట్ తీయండి. కాజా ఒకసారి అన్మ్యూట్ చేయండి మీ ఆడియో. నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజ్ లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ కాలేజ్లే లక్ష్యంగా పోలీసు బలగాలు ఫీల్డ్ లోకి వచ్చాయి. నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్ కి వందల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం కాలేజ్ అంతా పోలీసుల దిగ్బంధంలో ఉంది. కాలేజ్ లో పెద్ద మొత్తంలో నగదు డంపు చేస్తారన్నది పోలీసుల అనుమానం. అందుకే వందలాది మందికి పైగా పోలీసులు మోహరించారు. అయితే మాజీ మంత్రి నారాయణ నెల్లూరులో కాకుండా హైదరాబాద్ లో ఉన్నట్లుగా సమాచారం. పోలీసుల హడావిడితో విద్యార్థుల్లో కలవరం నెలకొంది. సోదాలు చేయాలంటూ నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు నారాయణ ఇంటిపైకి ఎక్కి పోలీసులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 3 గంటలుగా పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి నెల్లూరు నుంచి మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు. దాదాపు 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు కొంతమంది ఇక్కడి నుంచి లోపలికి పోతున్నారు, వస్తున్నారు. మరోపక్క లోపల ఉన్నటువంటి నారాయణ నివాసం కూడా ఇంటి పైకి కూడా కొంతమంది సోదాలు చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఇప్పటి వరకు 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు పోలీసులు. మరి ఈ 3 గంటల్లో ఏమైనా నగదును పట్టుకున్నారా? పోలీసులు లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన వారందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే లోపల ఏం జరుగుతుంది, ఏం సోదాలు చేస్తున్నారు, ఏం తనిఖీ చేస్తున్నారు విషయాన్ని కూడా పూర్తిగా గోప్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి. బయట మాత్రమే కొంతమంది పోలీసులు పహారా ఉంటున్నారు. అయితే బయట నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా వీళ్ళు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లోపల ఈ సోదాలకు సంబంధించి కూడా సమాచారం అందించడం కూడా పై స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఎవరు లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు వచ్చిన వాళ్ళు కూడా డిఎస్పీ స్థాయి అధికారులు కూడా వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. మరికొంతమంది కూడా బయటకు వెళ్ళినట్టు పరిస్థితి. మనం ప్రస్తుతం నారాయణ నివాసం ఏదైతే ఉందో ఈ నారాయణ నివాసం నేరుగా లోపల ఉన్నటువంటి పరిస్థితి. లోపలే అందరూ కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ లోపల పోలీసులు మనం ఒకసారి చూడొచ్చు. అంటే ఎందుకంటే ఈ నివాసం నారాయణ ఇక్కడే సోదాలు చాలా సేపటి నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం చూస్తే చాలా మంది కూడా పోలీసులు నారాయణ నివాసంలో లోపల మనం కొంచెం దూరం నుంచి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇదిగో నారాయణ నివాసంలోనే ఉన్నారు. నారాయణ నివాసం లోపల సోదాలు జరుగుతున్నట్టు. అయితే ఇక్కడికి ఎవరిని అనుమతించడం లేదు, ఏం జరుగుతున్న విషయం కూడా చెప్పడం లేదు. ప్రధానంగా మరి 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నారాయణ నివాసంలో సోదాలు జరగడం కూడా తెలుగుదేశం పార్టీ నేతలను తీవ్రంగా కలవరానికి గురి చేసింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా పోయిన అంటే 2019 ఎన్నికల్లో కూడా ఒకసారి నారాయణ నివాసంలో ఎట్లా డబ్బులు జంప్ చేశారు, పార్టీ కార్యక్రమంలో ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అప్పుడు కూడా ఇట్లా సోదాలు చేయడం జరిగింది. అయితే అప్పుడు కూడా ఈ ఎక్కడ కూడా నగదు దొరికినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు కూడా నారాయణ ఏదైతే ఉందో నారాయణ ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. రాష్ట్రంలో పార్టీకి నారాయణ ఒక వెన్నెముకను కూడా చెప్పుకుంటారు. అదే తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో నారాయణ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అదే నారాయణ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళందరూ టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారు. సో ప్రస్తుతం నారాయణ నిన్నటి వరకు నెల్లూరులో ఉన్నారు. నిన్నటి వరకు నెల్లూరు సిటీలో ఆయన ప్రచారం కొనసాగించారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి. అయితే జరుగుతున్న విషయాలన్నీ కూడా నారాయణకి ఎప్పటికప్పుడు సమాచారం ఇక్కడ టీడీపీ నేతలు చేరవేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుంది, మరోపక్క అధికారులు లోతుగా
ఎవరినైనా అధికారులను కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ విషయం మీద కూడా చర్చిస్తే కొద్దిగా నారాయణ మెడికల్ కాలేజీకి సంబంధించి అంటే డ్రగ్స్ వ్యవహారం అని చెప్పేసి అది కొంత అంటే పొంతం లేని సమాధానాలు కూడా బయటకు వస్తుండే పరిస్థితి. అయితే పూర్తిగా కూడా పోలీసులు బయటకు వచ్చి ఎందుకు వచ్చాము, ఏ కేసు పరంగా వచ్చాయంటే నారాయణ మీద కూడా గతంలో కూడా 2-3 కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులకు సంబంధించి ఏమన్నా నారాయణ కోసం వచ్చారా అని కూడా ముందుగా టీడీపీ శ్రేణులు అనుకున్న పరిస్థితి. అయితే నారాయణ కేసులకు సంబంధించి వచ్చే పని అయితే ముందుగానే నోటీస్ ఇచ్చి రావడం జరుగుతుంది. అర్థం జరగకుండానే నేరుగా పోలీసులు అందరూ కూడా ఇక్కడ రావడం, పోలీసులు అందరూ కూడా ఈ వ్యవహారం చుట్టూ జరగడం కూడా కొంత చర్చనీయం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నారాయణ అంటే నెల్లూరు సిటీలో ప్రధానంగా పోటీ చేస్తున్న పార్లమెంటు పరిధిలో నారాయణ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. నెల్లూరు సిటీలో ఏదైతే పోటీ చేస్తున్నారో నారాయణని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు అని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు వరుసలు ఏ విధంగా ఉంది, అసలు అధికారులు ఎందుకు వచ్చారు, దీనిపై ఎందుకు ఇంత లోతుగా తనిఖీలు చేయాల్సి వస్తుంది అంటే మనం చూడొచ్చు. నారాయణ నివాసంలో తనిఖీలు చేయడమే కాకుండా నారాయణ అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. పోలీసులు అదే ఎమర్జెన్సీ ద్వారం నుంచి కూడా పోలీసులు పైకి ఎక్కి అక్కడ కూడా ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఎవరున్నారనే దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇంత పటిష్టంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చి వీటన్నిటిని కూడా నిశ్చితంగా తనిఖీలు చేస్తున్నారంటే దీని వెనకాల ఏదో పోలీసులకు సమాచారం అందిందని ఒక కోణంలో అధికారులు చెప్తున్నారు. అయితే ఏమైనా కూడా నారాయణ మెడికల్ కళాశాల ఎక్కడ ఉండడం, ఎక్కడి నుంచే నారాయణ యూనివర్సిటీ పోటీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి నారాయణకు సంబంధించిన వ్యవహారం ఏమన్నా కూడా ఇది కాలేజీ నుంచి జరుగుతాయి అన్న ఒక అనుమానం అయితే అధికారుల్లో అధికార పార్టీ నేతల్లో ఎప్పటి దృష్టిలో ఉందని కూడా చెప్తున్నారు టీడీపీ నేతలు. అయితే వీటన్నిటిలో కూడా నారాయణ రాబోయే ఎన్నికల్లో కొంత ఆ నారాయణని నిలువరించే ప్రయత్నం చేయబోతున్నారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క నారాయణ అయితే హైదరాబాద్ లో ఉన్న నారాయణ ఈ విషయం మీద నారాయణ ఏం మాట్లాడతారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా నారాయణ కళాశాలలో జరుగుతున్న విషయాలన్నీ కూడా బయటకు ఎవరు లీక్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా నారాయణ బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కాసా.